These are the best and most capable iPhones we've ever made. बलवान लागे चट्टान रहे मैं iPhone ఎందుకు వచ్చినావు అట్లా ఉరుక్కుంటా? నువ్వెందుకు వచ్చినావు? నేను కూడా అందుకే వచ్చిన. అంటే నీకు కూడా అదే కళ్ళు వచ్చిందా? ఎస్ ఏదైతే కొత్త ఐఫోన్ నాదే. అంత సీన్ లేదు. నెత్తి మీద గుద్దిన అనుకో 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో పడతావు. నేను కూడా ఒకటి గుద్దితే 10th ఫ్లోర్ లో పడతావు. చూసుకుందామా నువ్వా నేనా? నీతోనేంది లొల్లి. ఇప్పుడే పోయి మమ్మీని అడుగుతా చూడు. నీకన్నా ముందు నేను పోతా. దొరికింది బిడ్డ దొరికింది. చెప్పు కార్ బ్రేక్ ఎవరు తీసిరా ఇప్పుడు చెప్పు బిడ్డ. మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ ఇప్పి మమ్మీ ఇప్పి మమ్మీ నువ్వు కాదు. వీళ్ళు ఇప్పుడు నాకు ఎట్లా కనిపిస్తారో తెలుసా? నాకు కావాలి. ఫస్ట్ కలర్ నాకు వచ్చింది. ఫస్ట్ కలర్ నీకు వచ్చింది స్వామి. అంటే నా కలర్ కూడా ఫస్ట్ కావాలని నువ్వే డిసైడ్ చేసావా? ఫస్ట్ నాకు వచ్చింది కాబట్టి నాకే కావాలి. ఏమైంది మమ్మీ అట్లా కూర్చున్నావు? అంటే మీరు కుక్కల్లా కొట్టుకుంటారు. మధ్యలో నేను వచ్చినా అనుకో నన్ను ఎడగరుస్తారా అని నేను ఇట్లా కూర్చున్నా. ఇంతకు ఎందుకు వచ్చిరు? ఎందుకు అరుస్తున్నారు? ఏం లేదు మమ్మీ, కొత్త ఐఫోన్ వచ్చింది కదా, నువ్వు ఇప్పిస్తావేమో అని ఇద్దరం వచ్చినాం. కొత్త ఐఫోనా? అయినా మీ దగ్గర ఆల్రెడీ ఐఫోన్లు ఉన్నాయి కదా. అరే మమ్మీ అవన్నీ పాత అయిపోయినాయి మమ్మీ. కొత్త ఐఫోన్, కొత్త సెల్ఫీ, కొత్తగా కనిపిస్తా నేను అప్పుడు. అవును మమ్మీ, నా ఫోన్ కూడా పాతగా అయిపోయింది. గేమ్ ఆడి 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 మొత్తం అదేంది స్క్రాచ్లు వచ్చినాయి, గీతలు పడ్డాయి. సౌమ్య, పంది ఎప్పుడు పందిలానే ఉంటది. పందికి పాండ్స్ పౌడర్ రుద్దినా పందే, రుద్దకపోయినా కూడా పందే. కొత్త ఫోన్ ఇప్పిస్తే ఫోన్ మారుతుంది కానీ నీ ముఖం మారుతుందా? మమ్మీ నువ్వేమన్నా తక్కువ నారా? కోతికి కొబ్బరి చిప్పిచ్చినా గీక్క తింటది, అట్టి పండిస్తే పీక్క తింటది. కోతి కోతేరా, నువ్వు కూడా కోతేరా. కొత్త ఫోన్ ఇప్పించినా ఖరాబ్ చేస్తావు, పాత ఫోన్ ఇచ్చినా ఖరాబ్ చేస్తావు. నువ్వు కూడా కోతివేరా, కోతాడా? ఇది కరెక్ట్ చెప్పినా మమ్మీ. బాబాయ్ ఇంత ఫోన్ ఎంత? 1,50,000 రూపీస్ మమ్మీ. కాదు మమ్మీ, 1,50,000 అంతే. 3 లక్షలా? ఒక నిమిషం. హలో, ఉస్మానియా హాస్పిటల్. ఏమైంది మమ్మీ? హార్ట్ అటాక్ వచ్చిందా నీకు? ఏమైంది? అరే అంత నాజుకు గుండె నాది కాదురా. మరి ఎందుకు చేసినావు ఫోన్? హలో, 2 కిడ్నీలు అమ్మితే ఎంత వస్తుంది? మమ్మీ మా కోసం నీ 2 కిడ్నీలు అమ్మే అవసరం లేదు మమ్మీ, వద్దులే మాకు ఫోను. నా కిడ్నీలు కాదు, మీ 2 కిడ్నీలు అమ్ముతున్నా. చూసినావా సౌమ్య, మన కిడ్నీలు అమ్ముతుందంట. ఎందుకు మమ్మీ ఇట్లా సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? రాక్షసుడు సినిమాలో విలన్ లాగా బిహేవ్ చేస్తున్నావేంది మమ్మీ? సేమ్ అట్లనే ఉన్నది ముఖం కూడా. లేకపోతే ఏంద్రా, చెరొక్కరికి మీకు 1,50,000 పెట్టి ఫోన్ ఇప్పి అన్నారా? మాకు ఫోన్ కావాలంటే కావాలి మమ్మీ, కొనిపిస్తావా లేదా? అంతే మమ్మీ. నువ్వు కొనిపించకపోతే ఇంట్లో అన్నం తినను మమ్మీ. నేను ఉండలేను మమ్మీ, నేను తింటా మమ్మీ. నాకైనా ఫోన్ కావాలి మమ్మీ. మీ తాత మా తాత కుప్పలు పెట్టిరు, మీకు ఇప్పియే నీకే. ఇప్పి మమ్మీ. కొనిపి మమ్మీ ప్లీజ్ మమ్మీ, కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ కావాలి మమ్మీ, మమ్మీ కావాలి మమ్మీ. అమ్మ బాబాయ్ ఆపండి. నేను చెప్పిన టాస్క్లలో గెలిస్తే ఇద్దరిట్లే ఒక్కరికి ఫోన్ ఇప్పిస్తాను. టాస్క్ లా మమ్మీ? నేనే గెలుస్తా మమ్మీ. పొట్టి అవసరమా చెప్పు? పొట్టి గిట్టి అన్నావు అంటే పనులు ఇరగొడతా. అవే ఏందో చెప్పు మమ్మీ టాస్క్. నేనే గెలుస్తా. లొకేషన్ చేంజ్. అలా హాయ్ పిల్లలు, నేను బిగ్ బాస్ మమ్మీని. అమ్మ బాబాయ్ మమ్మీ నువ్వేందే ఇట్లా? మమ్మీ కాదు, బిగ్ బాస్ మమ్మీని. చెప్పండి బిగ్ బాస్ మమ్మీ. ఇప్పుడు నేను 3 టాస్క్లు ఇస్తా, అందులో ఎవరన్నా ఒకరు గెలిచిరు అనుకో ఐఫోన్ ఇప్పిస్తా. ఓకే మమ్మీ. ఆ 3 టాస్క్లు ఏంటంటే, ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేయండి. మమ్మీ చుట్టేంది అట్లా? మంచిగా వేసుకో. చెయ్యి నొప్పునిరా. చెయ్యి నొప్పునా మమ్మీ? అట్లా అనొద్ది. నీ చెయ్యి నొప్పి ఉంటేంది? నీకు ఇంత పెద్ద కొడుకుడు మమ్మీ, ఏమాత్రం హెల్ప్ చేయడం అనుకున్నావా? హెల్ప్ చేస్తా, అక్కడ తిరుగు, జుట్టేస్తా నేను మంచిగా.
మంచిగా వేస్తున్నా అఖిల్ బేట. మమ్మీ నువ్వు చూస్తావు కదా చూడు. మమ్మీ అయిపోయింది. బా ఇంత మంచిగా వేసినావు జుట్టును. చూసినా మమ్మీ, దీన్నే ఇంప్రెసింగ్ స్కిల్స్ అంటారు. ఇంప్రెస్ అయినావా మమ్మీ? అరే అఖిల్గా ఇప్పటి నుండి నేను నూనె అంటుకుంటా, నువ్వే జడేయాలి. ఇగో మమ్మీ మమ్మీ, ఇగో ఇది టేస్టీ టేస్టీ టేస్టీ. సూపర్ ఉందా? సేమ్ నీలాగానే ఉండినా? నేను వండింది నాకు తెచ్చిచ్చి ఎట్లుందా అంటావేం సౌమ్య? మమ్మీ ఇది నువ్వు వండింది కాదే, నేను వండినా. ఇది నువ్వు మొన్న వండినావు, నేను ఇప్పుడే వండి తీసుకొస్తున్నా నీకు. నువ్వు వండినావా? అబ్బా ఎందుకు ఇచ్చినవే? ఇది నిజమా కలనా టెస్ట్ చేసిన సౌమ్య? అరే నిజమే మమ్మీ, నీ క్యూట్ లిటిల్ డాటరే వంట చేసింది. చాలా బాగున్నావు సౌమ్య, బంగారు కొండవు. నువ్వు ఇంప్రెస్ అయినావా మమ్మీ? ఐఫోన్ నాకే. నన్ను ఇద్దరు ఇంప్రెస్ చేసారు. ఏం చేద్దాం? అఖిల్కి 1 పాయింట్, సౌమ్యకి 1 పాయింట్. సెకండ్ టాస్క్ ఏంటంటే మీలో ఇంటెలిజెంట్ ఎవరు? రెడీయా మీ ఇద్దరు? ఓకే మమ్మీ, మేము రెడీ. ఇంటెలిజెంట్ అఖిల్ ఇస్ రెడీ. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ వేస్తా. ఇంటెలిజెంట్ సౌమ్య ఇస్ రెడీ మమ్మీ. ఆస్క్. ఒక చీమ బస్సులోకి వెళ్ళి దుంకుతుంది, అయినా చచ్చిపోలేదు, ఎందుకు? వెరీ సింపుల్ మమ్మీ, ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి. చీమ అసలు దుంకనే లేదు, అబద్ధం చెప్పింది. ఇచ్చేయి. కాదు. నేను చెప్పాలా ఆన్సర్ ఏందో? ఏంది? చీమ ఆగి ఉన్న బస్సు నుంచి దుంకింది, అందుకే దానికి ఏం దెబ్బలు తాగలేవు. కరెక్ట్ ఆన్సర్ సౌమ్య. సెకండ్ క్వశ్చన్, చీమ ఎలిఫెంట్ హైడ్ అండ్ సీక్ ఆడుతుంటారు. చీమ గుళ్ళకు పోయి దాచుకుంటది, ఎలిఫెంట్ పోయి కనిపెడుతుంది. ఎట్లా కనిపెడుతుంది? నాకు తెలుసు మమ్మీ, ఎలిఫెంట్ నోస్ పెద్దగా ఉంటది, వాసన బట్టి కనిపెట్టినట్టుంది. నాకు తెలుసు, ఎలిఫెంట్ చీమ దాచుకోవడం చూసింది, అందుకే కనిపెట్టింది. కాదు. నువ్వు ఇంతే, నీ దిమాగ్ కూడా ఇంతే. ఆన్సర్ చెప్తాను. చీమ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, కాలడుగులు, అవి ఫాలో అయ్యి పోయి గుడ్లో దాచుకుందని తెలుసుకుంది. అంతే. ఎస్ ఎస్ కరెక్ట్ చెప్పినావు రాకిల్గా. థర్డ్ టాస్క్ డిబేట్. చలో డిబేట్ స్టార్ట్. కాస్కో. మమ్మీ మన సౌమ్య కాలేజ్ కని చెప్పి బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయింది తెలుసా? చూసా మమ్మీ? ఏం సంగతి సౌమ్య? మమ్మీ సారీ మమ్మీ. అఖిలేమన్నా తక్కువ అనుకున్నావు మమ్మీ? మొన్న నువ్వు బీరకాయ పప్పు వండినావా మమ్మీ? నీ ముందు మంచిగుంది అని ఎక్కువ వేయించుకుండు. నువ్వు అట్లా రూమ్ లో పోగానే డస్ట్బిన్ లో పడేసిండు. అట్లనా? మళ్ళీ వచ్చి నాతో అంటుండు మమ్మీకి అసలు వంటలు వస్తలేవు, మమ్మీకి నేను నేర్పియాలి వంటలని. కిల్గా రే. మమ్మీ ఇన్ని రోజుల నుంచి నీ ఫేవరెట్ చాయ్ కప్ ఏడుకైంది. అమ్మ బాబాయ్, ఇంట్లో నేను చిట్టు దొంగ ఏం చేసింది తెలుసా? చాయ్ గ్లాసు కింద పడేసేసింది. నన్ను వచ్చి బతిమలాడుకుండు, ప్లీజ్ మమ్మీకి చెప్పకని. అమ్మో అందుకే నా ఫేవరెట్ చాయ్ కప్పు కనిపిస్తలేదు ఇన్ని రోజుల నుండి. సారీ మమ్మీ. మొన్న అఖిల్ రిజల్ట్ వచ్చిందని ఇట్లా కాలర్ ఎగరేసుకుండు కదా మమ్మీ, అన్ని పాస్ అని చెప్పి. పాసే మరి. ఒకసారి రిజల్ట్ చూపిమను. మమ్మీ చూపిస్తా కదనే నీకు. ఎడిట్ చేసింది కాదు, ఒరిజినల్ చూపి. ఎడిట్ చేసింది కాదు, ఒరిజినల్ దే. కాదు మమ్మీ, 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 4 ఫెయిల్ అయిండు, నీకు చెప్పలేడు, అబద్ధం చెప్పిండు. కావాలంటే ఇలా ప్రిన్సిపల్ ఫోన్ చేయి. ఫెయిల్ అయినా మమ్మీ, సారీ మమ్మీ సారీ. బాగానే రాసి పెట్టినావు కదరా అఖిల్గా. నువ్వు చెప్పినప్పుడు లేదు మరి. నాకు ఒక్కటి అర్థమైందిరా, ఇద్దరు తోడు దొంగలేరా? ఇప్పుడు మీలో ఎవరు గెలిచిరంటే చెప్పమ్మా, ఊరు గెలిచాం. చెప్పు మమ్మీ, చెప్పి నేను గెలిచినాను చెప్పే. మమ్మీ నేను గెలిచాను చెప్పేసి మమ్మీ. చెప్పు మమ్మీ. నువ్వు నువ్వు
మీలో ఎవరు గెలిచారని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. సో గైస్, ఈ మమ్మీ బిగ్ బాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేస్తారు తెలుసా? బెంజాగు ఎపిసోడ్ 2 అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఎపిసోడ్ 2 కావాలి కదా మీకు, అప్పుడే తెలుస్తుంది మా ఇద్దరిట్లో ఎవరు గెలిచినామని. సో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? సబ్స్క్రైబ్ ఇది ఫ్రీ కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టాటా బాయ్ బాయ్. నేనే గెలుస్తా చూడండి. పందికి పాన్స్ పౌడర్ రుద్దినా రుద్దక పందికి పెడతారు. పందికి పాన్స్ పౌడర్ రుద్దకపోయినా పందికి పాన్స్ పౌడర్ రుద్దినా వస్తుంది. అవునా? పందికి పాన్స్ పౌడర్ రుద్దినా పంది వస్తుంది. పాన్స్ పందికి ఇదొకటి వస్తుంది. అరే ఇది లేట్ అయిపోయి. ఇప్పుడు నేను మూడు టాక్సులు. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేయండి. చీమ ఫుట్ ప్రింట్స్ పోలే. చీమ ఏనుగు, ఎలిఫెంట్ చీమ ఫుట్ ప్రింట్స్ పోలే. మమ్మీ నీది అలవాటు అయింది నాకైతే. అయితే మీలో ఎవరో గెలిచారో డైలాగ్ మీలో ఎవరో గెలిచారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెప్సేప్ పోయింది చూసిన. మీలో ఎవరో గెలిచారో ఎవరో అంటున్నారు చూసిన. మీలో ఎవరో గెలిచారని తెలుసు.